सर्वदेवता కల్పించాలి. క్యూ లైన్ లో ఉన్నటువంటి భక్తులు ఇంకా ముందుకు కదలడం. అలాగే క్యూ లైన్ లోకి వచ్చేటప్పుడే అక్కడ కొబ్బరికాయలు కొట్టడం కోసం ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. దయచేసి కొబ్బరికాయలు అక్కడ కొట్టి మాత్రమే క్యూ లైన్ లోకి రాగలరు. అలాగే ఆలయం యొక్క ప్రధాన మండపంలోకి వచ్చేటప్పుడు మనం స్వామివారు తీసుకొచ్చినటువంటి నైవేద్యాలు కవర్ నుంచి బయటికి తీసి చేతితో పట్టుకుని ముందుకు రాగలరు. అలాగే ఆ కవర్లు ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా కొంచెం వీలైనంతగా స్వచ్ఛ భారత్ ప్రారంభిస్తాం. అందుకోసం చెత్త బుట్టలు ఏర్పాటు చేయబడ్డాయి. కేవలం అక్కడ మాత్రమే వేయగలరు. భక్తులంతా కూడా సూర్యనారాయణమూర్తి సిద్ధం చేయగలరు. మరి కాసేపట్లో స్కూల్ బస్సులు అటు ఇటు తిప్పడం ప్రారంభమవుతుంది. కాబట్టి ట్రాఫిక్ కి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా మన వెహికల్స్ మొత్తం వివేకానంద శాస్త్రులు తీర్థము శతగోపము ఇత్యాది పూజలు అక్కడ జరుగుతున్నాయి. భక్తులంతా కూడా వేగంగా కదులుతూ అక్కడికి వెళ్ళగలరు. కేవలం ప్రధాన ఆలయం వద్ద దర్శనం మాత్రమే చేసుకుంటూ ఈ సంవత్సరానికి ఇది ఒక్కటే రథసప్తమి. అందరికీ మనకు అవకాశం కల్పించాలి కాబట్టి ఉద్యోగాలకి స్కూల్కి వెళ్ళే వాళ్ళకి టైం అవుతుంది కాబట్టి వేగంగా కదలగలరు. అలాగే తీర్థము శ్రీ వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం రంగంలో ఉన్న సూర్యనారాయణమూర్తి దేవాలయంలో ప్రతి రథసప్తమి రోజును ఉత్సవం జరగడము. ఉదయం 5 గంటల నుంచి రాత్రి వరకు దర్శనాలు, మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఈ ప్రాంగణంలో దరిదాపు 15,000 నుంచి 20,000 మంది రావడము, 12,000 మంది ప్రసాదం స్వీకరించడము ఇక్కడ ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అలాగే 5 గంటలకు మొదలైంది, రాత్రి వరకు జరుగుతుంది. భక్తులందరూ కూడా చక్కగా వచ్చి ఉన్నారు. దర్శనం చక్కగా జరుగుతూ ఉంది. రామరాజు, పతివాడ రామరాజు అధ్యక్షుడు.